అనే అంశం గురించి నేర్చుకుందాం. ఏంటండి? కాపాడుకొనుట. మనం ఏం కాపాడుకుంటామండి ఎక్కువగా ఈ లోకంలో? ప్రాణాలు కాపాడుకుంటాం, లేకపోతే డబ్బులు కాపాడుకుంటాం, ఆస్తులు పోకుండా కాపాడుకుంటాం, అది ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా ఉంటే పోకుండా కాపాడుకుంటాం. కానీ క్రైస్తవులమైన మనం ఏం కాపాడుకోవాలి అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుందామండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా నేను చెప్పే ఈ 8 అంశాలు ఉన్నాయి. ఈ 8 అంశాలు కూడా మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఏంటంటే ఒకసారి మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా చూసి నేర్చుకుందాం. ఆదికాండము 45వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ప్రాణముతో కాపాడుటను దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. చాలమ్మా. నిజంగా మనం మనం ఏదన్నా చేయాలంటే ముందు ఏం చేయాలంటే మనం ముందు మన ప్రాణాన్ని కాపాడుకోవాలి. రాత్రి చెప్పారు దైవజనులు, మనం షుగర్ కొంచెంగా గురించి చెప్పారు. షుగర్ నిజంగా కంట్రోల్గా ఉంచుకోకపోతే ప్రాణం ఉంటుందండి? ఉండదు. షుగర్ని కంట్రోల్గా ఉంచుకోవాలి, బీపీని కంట్రోల్గా ఉంచుకోవాలి, అలాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్గా ఉంచుకోవాలి, గుండెని కొవ్వుకు పట్టకుండా కంట్రోల్గా కాపాడుకోవాలి, అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే తన స్వరూపం మనకి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎలాగ శరీరం ధరించారో అటువంటి శరీరంగా మనకి ఇచ్చాడండి దేవుడు. అలాగే ఉన్నాం, అన్ని ఆయనకి ఎలాగ ఉన్నాయో అన్ని కూడా అవయవాలు మనకి సేమ్ అవయవాలు ఇచ్చాడు. కాబట్టి మన దేవుడిని ఇచ్చిన స్వరూపాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే దేవుడు మనకు పొలిమరి ఎంతవరకు ఇచ్చారో, పొలిమరి అంటే తెలుసు కదండి, పొలిమరి అంటే ఏంటండి? ఆయుష్. దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతవరకు మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే రెండోదిగా ముందు ఏం చేసుకోవాలి? ముందు ప్రాణం ఫస్ట్, అది ప్రాణం కాపాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే రెండవదిగా మన ప్రవర్తన కాపాడుకోవాలి. ఏంటండి? మన ప్రవర్తన కాపాడుకోవాలి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. నీవు నా ముందర నడిచినట్టుగా నీ కుమారులను తమ ప్రవర్తనను కాపాడుకుని నా ధర్మశాస్త్రము చొప్పున నడిచిన ఎడల ఇశ్రాయేలుగా సింహాసనం మీద కూర్చుండేవాడు నా ఎదుట నీ ఉండకపోడని నీవు నీ సేవకుడైన దావీదును నా తండ్రితో సెలవిచ్చిన మాట ఇశ్రాయేలు దేవా తండ్రి దయచేసి నెరవేర్చు. దేవుని స్తోత్రం. నిజంగా మన ప్రవర్తన కాపాడుకోవాలండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనం ఎప్పుడైతే చేత పట్టుకున్నామో మన ప్రవర్తన పూర్తిగా మారిపోవాలండి. ఏం మారిపోవాలండి? మన ప్రవర్తన ఎప్పుడు కూడా కాపాడుకుంటూ రావాలండి. ఎందుకంటే మనలో సువార్త కనపడాలి. మన పరిశుద్ధ గ్రంథం చేతపట్టే మన ప్రవర్తన మొత్తం మారిపోవాలి. మనలో ఎప్పుడు కూడా తగ్గింపు హృదయం రావాలి. అలాగే మనలో అసూయ పోవాలి. మన దేవుని మందిరం పోయినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని మన వాక్యం ద్వారా వింటున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మన ప్రవర్తన ఎప్పుడు కూడా మనం సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఎవరు ముందు కూర్చున్నామండి? దేవుని ముందు కూర్చున్నామని మనం ఎప్పుడు కూడా భయముతో గజగజ ఒడిగిపోతుంది. ఎవరి ముందు కూర్చున్నామంటే మనం ఇక్కడ కూర్చున్నామంటే నా ముందు దైవజనుల ముందు కాదండి. ఎవరి ముందు కూర్చున్నామండి? దేవుని ముందు కూర్చున్నాం, మందిరంలో ఉన్నాం కాబట్టి ఆయన మన ముందే ఉన్నారని భయం కలిగి మనం ఉన్నప్పుడు మన ప్రవర్తన ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటుంది. ఎందుకంటే మన ప్రవర్తన ఎప్పుడు కాపాడుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవితం మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. అలా మూడవదిగా బుద్ధిని కాపాడుకోవాలి. ఏంటండి? బుద్ధిని కాపాడుకోవాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం.
బుద్ధి నిన్ను కాపాడును, వివేచన వివేచన నీకు కావలి కాయును. నిజంగా ఇప్పుడు కూడా మనం ఏం కాపాడుకోవాలండి? బుద్ధి. మానవుడి బుద్ధి ఎలాగ ఉంటుందంటే నిఖం ఉండదండి అసలు. ఎంత నీచంగా మారిపోతుంటే బుద్ధి అప్పుడే ఒకలా ఉంటాడు, అప్పుడే ఒకలా ఉంటాడు. ఉదయం ఒకలా ఉంటాడు, సాయంత్రం ఒకలా ఉంటాడు, మధ్యాహ్నం. ఈ బుద్ధిని ఎప్పుడు కూడా మనం దేవుని దైవజ్ఞతను కాపాడుకుంటే ఎప్పుడు కూడా మన బుద్ధి దేవుని నుంచి ఎలా కలిగి ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బుద్ధిగా ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది. అలాగే 4, నోటిని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? నోటిని. ఏవో చాలా భయంకరమైనది ఇది అన్నిటికన్నా. నోటిని ఎలా కాపాడుకోవాలంటే ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం. మనుషుల కార్యముల విషయమైతే సామెతలు 17:4 అమ్మా. సార్ క్షమించండి, కీర్తనలు కదా. మనుషుల కార్యముల విషయమైతే ఒకసారి చూడమ్మా, సామెతలు 17:4 చూడమ్మా. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. సామెత 17:4. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధకుడు చెవి యొగ్గును. అలాగే 13:4 కూడా చూద్దాము ఒకసారి. సామెతలు 13:3. తన నోరు కాచుకున్నవాడు తన్ను కాపాడుకొను, ఊరకొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుని. నోరు ఎన్ని విధాలుగా మనం పాడు చేస్తుంది. ఈ నోటితోనే ఎన్ని మాటలు ఉంటాయండి. ఏమండి అన్న, నోటితోనే, గౌరవించిన నోటితోనే ఎన్ని వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటామండి. ఎప్పుడు కూడా నోరు నిజంగా కాపాడకుండా ఉన్నాం అనుకోండి, ఈ నోరుని అదుపులో పెట్టుకుంటే పెట్టుకోకపోతే మనం నాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే. మనం ఎప్పుడు కూడా ఈ నోరుని కాచుకుంటూ ఉండాలి, కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ నోరు వల్ల ఎన్నో కుటుంబాలు అత్తగారి మధ్యన, కోడల మధ్యన నోరు గొడవల వల్లే కదండి. అలా భార్య భర్తల మధ్యన నోరు గొడవల వల్లే కదండి, మాటలు విరిచేయడం వల్ల కదండి. కడకే కోర్టులు, కేసులు అలా ఎంతవరకు వెళ్ళిపోతారు, కుటుంబాలు విడిపోయేలాగా చేస్తుందంటే ఏంటండి? నోరు చాలా ప్రమాదకరమైంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా నోరుని, అంటే మన నోటిని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. అలాగే హృదయాన్ని కాపాడుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైన, ఇంకా ప్రతిదీ ముఖ్యమైందే, అన్నింటికన్నా హృదయాన్ని కాపాడుకోవాలి. ఒకసారి అది కూడా చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం చూద్దామండి. నీ హృదయం నుండి ఏం బయలుదేరుతాయండి? మన హృదయం నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. దావీదు గారు కూడా ఏంటంటే ప్రార్థన, నా హృదయాన్ని శుద్ధిగా చేయమని. ఎప్పుడు కూడా మనం ప్రతి విషయంలో కూడా దేవుని ఏమనగాలంటే నా హృదయాన్ని కడగమని, మనం భద్రపరచమని మనం ఎప్పుడు కూడా దేవుని యందు అడుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ హృదయం ఎలా ఉంటుందంటే క్షణానికి మారిపోతూ ఉంటుంది. అన్నిటికైనా మోసకరమైంది. మనం వాక్యం ద్వారా విన్నాం కదండి, ఎన్నోసార్లు దైవజనులు మనకు హృదయం గురించి చెప్తున్నారు. హృదయాన్ని ఎప్పుడు కూడా మనం క్లీన్గా ఉంచుకోవాలండి. ఎప్పుడు కూడా ఎలా ఉంచుకోవాలండి? హృదయం క్లీన్గా లేకపోతే ముఖంలో చిరునవ్వు ఉండదండి. చూడండి, హృదయంలో ఏదో బాధలు పెట్టేసుకుని ఏయో మనసులో పెట్టేసుకున్నారనుకోండి, నువ్వు ఎంత నవ్వినా ముఖంలో చిరానే కళాన్ని కనిపిస్తాయండి, కనిపించదు. అదే హృదయం క్లీన్గా ఉందనుకోండి, మనం నవ్వినా ఎంత అందంగా కనిపిస్తామంటే ముఖంలో ఒక వెలుగు అనేది కనిపిస్తుంది. అదే నిజంగా నీ హృదయం నిజంగా క్లీన్గా లేకుండా, నీ హృదయంలో బాధతో బాగా కురుంగిపోయి ఉన్నావు అనుకోని, ఎంత బయటికి నువ్వు నవ్వుదామన్నా నీ ముఖంలో అది కనిపించదు. ఎందుకంటే ఎప్పుడు మన హృదయాన్ని ఎలా కాపాడుకోమంటాడు దేవుడు? క్లీన్గా ఉంచుకోవాలి. మన హృదయాన్ని ఎప్పుడు కూడా శుద్ధిగా ఉంచుకోవాలి, భద్రపరుచుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. 5వది విన్నాం కదా, హృదయం కాపాడుకోవాలి. 6వది ఐక్యతను కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? ఐక్యత. ఐక్యత అంటే ఏంటండి? కలిసి ఉండాలి. ఎప్పుడు కూడా అందరితో మనం స్నేహభావం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. కాబట్టి
మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను